వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న కేటీఆర్. ఆయన్ను మళ్లీ సీఎం చేసేందుకు గట్టిగా పనిచేద్దామని పిలుపు. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించిన సీఎం. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధిపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, అధికారులు. జగ్గారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్. రాహుల్ గాంధీ తాత ముస్లిం అయితే రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడన్న ప్రశ్న. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క ఆగ్రహం. రాహుల్ గాంధీ మతం అభిమతం కొలగరణ అన్న మంత్రి సీతక్క. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి మర్యాదపూర్వకంగా కలిసిన హోంమంత్రి వంగల్పూడి అనిత. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఉపమాక వెంకన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరిన హోం మినిస్టర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు తప్పనిసరిగా అందించాలన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోల్లేడు జిల్లాలో వెంటనే కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల డిజైన్లను కూడా సీఎం రేవంత్ పరిశీలించారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సహా సంబంధిత అధికారులు హాజరయ్యారు. వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాలు, నియంత్రణ చర్యలు, చికిత్సా సదుపాయాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. త్వరలోనే విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 71 కిలోల భారీ కేక్ ను మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ జాతికి మాజీ సీఎం కేసీఆర్ హీరో, తెలంగాణ కారణ జన్మడు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం చేసేందుకు మనం కూడా అంతే గట్టిగా పనిచేద్దాం. రానున్న 3.5 ఏళ్లు 60 లక్షల గులాబీ దండు, ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలని కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ సాబ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మాలోత్ కవిత గారు, రవీందరన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా తలసాని సాయి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, పేరు పేరున వేదిక మా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు, నగేష్ అన్న గారు, ఇంకా అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు కేసీఆర్ గారికి మీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు, మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే వారు చెప్తున్న కొన్ని మాటలు. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు.
మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము గంట వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్ గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి, కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అని ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్లు పనిచేద్దాం. ఒకటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం వివాహ విందుకు హాజరైన కేసీఆర్ దంపతులు అతిథుల సమక్షంలో ఒకరికొకరు పూలదండలు, ఉంగరాలు మార్చుకున్నారు. ఈ అపురూప సన్నివేశం సిద్దిపేట జిల్లాలో గజ్వేల్లో చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకకు కేసీఆర్ సతీమణి శోభతో కలిసి అతిథిగా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఇదే రోజు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో కళ్యాణ వేదిక వద్దే అప్పటికప్పుడు వేడుకకు పెళ్లివారు ఏర్పాట్లు చేశారు. పెళ్లికి వచ్చిన అతిథుల శుభాకాంక్షల మధ్య కేసీఆర్ దంపతులు పూలదండలు, ఉంగరాలు మార్చుకున్నారు. అలనాటి నటి కృష్ణవేణి కుటుంబ సభ్యులను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. నందమూరి కుటుంబ సభ్యులు మోహన్ కృష్ణ, రామకృష్ణతో పాటు టీజీ జనార్దన్, ప్రసన్న కుమార్, భారత్ భూషణ్, దాము, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, జర్నలిస్టు ప్రభు, ఆచంట గోపీనాథ్, ముత్యాల రామదాసు పలువురు కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ గాయనిగా, డైరెక్టర్గా, నటిగా ఆమె తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ సమానం ఇచ్చారు. డిసెంబర్లో కూడా అంత ఓపికగా అట్ 102 మా తాతమ్మ విజయవాడ వెళ్ళి నేను చూడాలి నాన్న, నేను చేయాలి నాన్న అన్నారు. మాకు అది ఒక ఇన్స్పిరేషన్ యాజ్ ఫ్యామిలీ, యాజ్ గ్రేట్ గ్రాండ్ డాటర్, యాజ్ గ్రాండ్ చిల్డ్రన్. మా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ మాకు. సో ఏం చెప్పాలో మాకు తెలియదు, కానీ వీఆర్ మిస్సింగ్ ఫర్ అ లాట్. అండ్ వాట్ మై గ్రేట్ గ్రాండ్ మదర్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్, ఆవిడ ఎంత పని చేసి అంత ఇండస్ట్రీని ఎప్పుడు ఆవిడ ఎంత ప్రేమగా చెప్పేవాళ్ళు, అదే కంటిన్యూ అవ్వాలి, అదే ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని పరిచయం చేయటం ఒక వంతు అయితే,
ఆ పరిచయం చేసిన ఎన్టీ రామారావుది ఇలా పరిచయం చేసిన పలానా కృష్ణవేణి గారు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి గుర్తు చేసుకుని ఒక కృతజ్ఞతా భావంతో నందమూరి కుటుంబం అంటే బేసికలీ నందమూరి మోహన్ కృష్ణ గారు, ఆయన సినిమాటోగ్రాఫరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, స్టూడియో అన్నీ ఆయన. అలాగే నందమూరి రామకృష్ణ గారు, ఆయన ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో అన్నీ ఆయన. అలాగే నందమూరి మోహన్ కృష్ణ గారి కుమార్తె నందమూరి మోహన్ రూప కూడా ఆవిడ కాళ్ళకు దండం పెట్టి మా తాతగారిని పరిచయం చేసింది మీరని చెప్పేసి ఆవిడతో ఫోటో దిగి నిన్నంతా ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుని వీళ్ళందరూ అంటే ఒక నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుని పరిచయం చేసిన కృష్ణవేణి గారికి ఆ కుటుంబం ఎంత కృతజ్ఞతా భావంగా ఉందో అనేది మనం దీంతో తెలియజేసుకోవచ్చు. డెఫినెట్గా ఇలా కృతజ్ఞతా భావం ప్రతి కుటుంబంలోనూ ప్రతి వంశంలోనూ ఉంటే డెఫినెట్గా ఆ వంశము ఆ ఇది కూడా చాలా ఎంతో కీర్తి ప్రతిష్టలతో ముందుకుంటుంది. దీన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఆచరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ తాతపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ కౌంటర్ ఇచ్చారు. జగ్గారెడ్డి రాహుల్ గాంధీ తండ్రి ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం కాబట్టి రాహుల్ కూడా ముస్లిమే అవుతాడని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏం పేరు? ఇది పెద్ద ఉందా పేరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. షేక్ ఏంది? షేక్ ఖానా? ఖాన్ కాదు, ముస్లిం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీలలో, అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. ఇది లెక్క. ఇప్పుడు మాట్లాడు. ఇక టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని హోంమంత్రి వంగల్పూడి అనిత మర్యాద పూర్వకంగా కలిశారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఉపమాక వెంకట ఆలయాన్ని 2017లో టీటీడీకి అప్పగించామని గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధికి అప్పటి సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించిన గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి టీటీడీ సహకరించాలని చైర్మన్ బీఆర్ నాయుడిని కోరినట్లు అనిత తెలిపారు. నాకు చాలా సెంటిమెంట్ సార్ ఈ టెంపుల్. ఉత్సవ కమిటీ కూడా వేసుకోవచ్చంటారా? ఉత్సవ కమిటీ అది ఇప్పటికే కొనసాగుతుంది. ప్రతిరోజు అభిషేకం జరిగే వెంకటేశ్వర స్వామి ఒకటే. ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. అక్కడ పైన కొండ మీద మా పరిస్థితి చూడండి. అది పర్మనెంట్గా 80x160 మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేశారు సార్. రోడ్డు హైవే నుంచి టెంపుల్ వరకు రోడ్ ఎక్స్టెన్షన్కి 2 కోట్లు ఇచ్చున్నాం. ఈ 5 years ఏది ఉంటుంది శాంక్షన్ అని డబ్బులు కూడా తీసుకురాను. సారుద్దేశం ఏంటంటే ఈ మధ్యలో చిన్న ఐలాండ్లో ఉంటుంది, చిన్న ప్లేసెస్. సారుద్దేశం ఏంటంటే ఇది పుష్కర్ 10 acres ఎక్వైర్ చేసి ఆ టెంపుల్కి మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి దానికి ఒకసారి మ్యాప్ అని
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మతం, అభిమతం, కులగణనకు సంబంధం లేదన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ రాహుల్ గాంధీ కులగణన కోసం పట్టుదలగా ఉన్నారని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్, డిస్ట్రక్టివ్, హేట్రేట్. మరి మా రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడుగా ఆయన ఫాలో అవుతున్నటువంటి సూత్రం, ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ మరి లవ్, పీస్, అదేవిధంగా ఒక ఎయిమ్ తోటి, ఒక లక్ష్యంతో మరి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా వీరి యొక్క బీజేపీ యొక్క హేట్రేట్ పాలిటిక్స్, అదేవిధంగా రాహుల్ గాంధీ యొక్క పీస్ అండ్ లవ్ అండ్ ఈక్వాలిటీ, అదేవిధంగా ప్రోగ్రెస్, ఈ యొక్క సిద్ధాంతాలను కంపేర్ చేసుకొని చూస్తే ఈ సమాజానికి మరి హేట్రేట్ పనికొస్తుందా, విద్వేషం పనికొస్తుందా, మరి శాంతి, ప్రేమ అనేది పనికొస్తుందా? ఆయన యొక్క ఈ విజన్ను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి, సొసైటీకి చేసింది ఏమి లేదు. మీరు ఏదైనా చేసిందని ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం, విభజనలు సృష్టించడం, రాజకీయాలను, పదవులను పొందడం. కానీ ఎప్పుడు కూడా పదవుల కోసం, రాజకీయాల కోసం పాకులాడిన కుటుంబం కాదది రాహుల్ గాంధీ కుటుంబం. పదవుల కోసం, రాజకీయాల కోసం, అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు. త్యాగాలతో, త్యాగాల వారసత్వంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సమాజం ముందుకొచ్చారు. అంతే తప్ప ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళ ఆస్తుల పెంపుదల కోసం కాదు. సమాజంలో ఉన్నటువంటి అంతరాలను, కుల, మత, వర్గ రహిత సమాజం రావాలి అంటే. కుంభమేళా శుభ సందర్భంలో త్రివేణి సంఘం ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. మోదీ, రాహుల్ కుల మతాల గురించి కాకుండా ప్రజల సమస్యలను ముందుగా పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాహుల్ గాంధీపై జరుగుతున్న వ్యాఖ్యలపై స్పందించిన ఆమె ఇది రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని కవిత వ్యాఖ్యానించారు. పాపన ఓలేదు. ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు. లెక్కలే తప్పున్నాయి, మీరు పెట్టిన జనాభా లెక్కలు బాగాలేవని అన్నారు. అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు. అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది, కాకపోతే ఏంది, మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితేంది, ఏ కులం అయితేంది, మేము అడిగేది ఒకటే, ప్రజల సమస్యలు పరిష్కరించండి. మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసిరో అవి సరిగ్గా లెక్క పెట్టండి. ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి. మీరు బిల్లు పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి. ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒగాయన, ఈ కులం అని ఒగాయన, రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒగాయన, మాకెందుకండి? మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది, డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది. అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. మీరు చిత్తశుద్ధితోని ఏం చెప్తే అది ప్రజలకు ఇవ్వండి, అంతేగాని దాని వెనకాల ఒక కుట్ర పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలు హక్కులు అడగంగానే అటు నుంచి బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడాలి, మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటే ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి.
మధ్యలో ప్రజల్ని మీరు అగౌరవపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. కానీ మా తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులు. రాజకీయంగా అన్ని చూసినాం, కుట్రలు తెలంగాణ ఉద్యమ టైంలో చూసినాం. ఎవరేం చేస్తారు, ఎవరేం మాట్లాడతారని. మీ కుట్రలు నడవవు, మీ డ్రామాలు నడవవు. ఖచ్చితంగా జనగణన మంచిగా చేయండి. ఇవాళ 2వ రోజు జనగణన స్టార్ట్ అయ్యి ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు, ఎక్కడ ఊసు లేదు. దాన్ని పరిపూర్ణంగా నిర్వహించండి. ప్రజలకు న్యాయం చేయాలి. బీసీ బిడ్డలను మోసం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని, భారతీయ జనతా పార్టీని ఇద్దరిని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. జనవరి 24న తణుకులో తన సైన్యంతో తొలిసారి వీర రాఘవరెడ్డి 2 వారాల క్రితం పెనుగొండ చెన్నకేశవ స్వామిని తన సైన్యంతో సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సూర్యనారాయణాచార్యులను తన సైన్యంలో చేరేందుకు యువకులను పంపాలని డిమాండ్. 10వ తరగతి ఫెయిల్, 20 సంవత్సరాలు పైబడి 5 కిలోమీటర్లు లాకుండా పరుగు పెట్టగల సామర్థ్యంతో నెలకు 20,000 జీతం అర్హతలుగా నిర్దేశించారు. 15 రోజుల్లో 4 యువకులను పంపాలని ఆదేశించినట్లు సమాచారం. అని చెప్పేసి న్యాయమూర్తులు, పోలీసులు 2 కోట్ల ఎకరాల దేవాలయాలు భూములు అన్యాక్రాంతం అయిపోయినా చక్కగా స్టేలు ఇచ్చేసి లంచాలు తీసుకుని వారు కాపాడుతున్నారు. ఇప్పుడు కలిని బంధించడానికంటే ముందు కలి సైన్యాన్ని బంధించాలి. దానికి సైన్యం కావాలా వద్దా? ఈ సైన్యాన్ని, ఈ క్షాత్రం కలిగిన వారు ఎవరో మీ దగ్గరకు వచ్చి గోత్రం చెప్పి వారి నడతా తెలుసుకుని ఆ క్షాత్రం కలిగిన వారిని మీరు పేర్లు రాసుకుని, పేర్లు రాసుకుని మరి వారి పోషణ, రేపు రామరాజ్యం యుద్ధానికి మీరు పంపిస్తే మీరు పోషణ ఏం చేయాలి? ఇదే ప్రాంతంలో మీ ఆలయానికి వచ్చే వైశ్యులు ఉంటారండి. భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం చెప్తుంది. వైశ్యులు అంటే ఎవరండి? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం. ఈ వైశ్యులను, శూద్రులను సహాయం అడగండి. అయ్యా, మేము క్షత్రియులను గుర్తించాం, మన ఆలయ ప్రాంగణంలో 2, 3, 4 క్షత్రియులు ఉన్నారు, మరి వారిని మేము సైన్యంలో రామరాజ్యం సైన్యానికి పంపిస్తే వారి కుటుంబ పోషణ, ఇదిగో క్షత్రియులను పోషించే బాధ్యత వైశ్యులు, శూద్రుల మీదే. మీకు బోధించే బాధ్యత బ్రాహ్మణులు అయిన మేము తీసుకున్నాం. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి, కాశ్మీర్ పరిస్థితి. అయ్యా, కాబట్టి ఈ కార్యం తమరు చేయగలరా స్వామి? అయ్యా, నా పేరు వీర రాఘవరెడ్డి, నా గోత్రం మహిపాల, నా వర్ణం శూద్ర, నా ప్రవర కాశ్యప, మా వంశం ఇక్ష్వాకు, నా ధ్వజం గరుడండి. అయ్యా, నా శంఖం పాంచజన్యం. అంటే అయ్యా నవ్వు రావద్దు. గరుడ ధ్వజం అంటే గుడ్డు ముక్క గాని, పాంచజన్యం అంటే నత్తగుల్ల కాదు. గరుడ ధ్వజం అంటే వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం. పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం. ఏమిటండి? పంచమ స్వరమే పాంచజన్యం. వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం. చించేస్తే చిరిగిపోవడానికి అది కాగితముఖ కాదు, గుడ్డముఖ కాదు. 12 స్వరస్థానాలు దాటి రావాలి. అయ్యా వింటున్నారా మహాత్ములారా? ఇది నా మాట గౌరవించకపోయినా ఆ గరుడ ధ్వజానికి, ఆ పాంచజన్యానికి గౌరవించి మీరు వెంటనే రామరాజ్య స్థాపన కోసం పని ప్రారంభించి 15 రోజుల్లో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నది ఒక పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి దర్శనం కలిగింది. ఆ దేవదేవుని కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఎక్కడైనా టెంపుల్స్లో ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శివరాత్రి మహోత్సవాలను, మొన్నటి వరకు రథసప్తి మహోత్సవాలు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో
చాలా వైభవేతంగా జరిగినాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా వైభవంగా జరిగినాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత కూడా టీటీడీ వాళ్ళు చూసుకోవటం, అదేవిధంగా బోర్డు మెంబర్లు అందరూ కూడా దాని మీద పదే వర్క్ చేయడం, వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్క అంటే భక్తులకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేటంత వరకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా బోర్డు సభ్యులు కానీ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ అందరూ తీసుకోవడం ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రోల్ మోడల్గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. తదనంతరం ప్రధానమంత్రి గారు, కేబినెట్, మిగతా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా 69% జనాభాకు అనుగుణంగా, ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెంచమని అడుగుతూ ఉన్నాం. సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ, నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ, ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలహీన వర్గాల సంక్షేమము, ఆలోచన, వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తాం. అసలు దానికి ఎందుకు అనుమానం అవసరం లేదు. ఏడుకొండల వారి దయతోటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా రైజింగ్ తెలంగాణ, దేశంలోనే అగ్రభాగాన నిలబడే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న కేటీఆర్, ఆయన్ను మళ్లీ సీఎం చేసేందుకు గట్టిగా పనిచేద్దామని పిలుపు. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించిన సీఎం. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధిపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, అధికారులు. జగ్గారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్. రాహుల్ గాంధీ తాత ముస్లిం అయితే రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడన్న ప్రశ్న. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క ఆగ్రహం. రాహుల్ గాంధీ మతం, అభిమతం కొలగరణ అన్న మంత్రి సీతక్క. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి మర్యాదపూర్వకంగా కలిసిన హోంమంత్రి వంగల్పూడి అనిత. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఉపమాక వెంకన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరిన హోం మినిస్టర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.